వైకుంఠం నుంచి వీడు వచ్చిన తర్వాత శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అంటారు. వైకుంఠం కూడా విరక్తి కలిగిందని ఎప్పుడు ఈ స్వామి పుష్కరంలో ఆ యొక్క తిరుమలలో వెంకటేశ్వరుడిగా వచ్చినాక ఇక్కడే ఉంటే బాగుంటుంది అన్నట్లుగా అంత ప్రేమ కలిగినట్లుగా మనకి చెప్తారు. అలా శ్రీపతి ఆ యొక్క శ్రీభూమాతలని వక్షస్థలంలో చేర్చుతూ సమస్తమైన జీవకోటాన్ని గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ప్రథమంగా ఈ యొక్క జరిగినటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మనమందరము తెలుసో తెలియకో కొన్ని తెలిసి అపరాధాలు చేస్తాం, కొన్ని తెలియక అపరాధాలు చేస్తాం. కాబట్టి అపరాధాలు చేయలేదు అంటే అజ్ఞానం, తెలుసో తెలియక జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జరిగినప్పుడు ఒకసారి క్షమారూపంలో స్వామి తెలిసి తెలియని అపరాధాలను క్షమించి కొత్తదైనటువంటి ఈ సంవత్సరంలో సద్బుద్ధిని ఇచ్చి మీ అనుగ్రహంతో మంచిగా నడిపించు అని ప్రార్థన చేసుకోవాలని యుగాది, యుగానికి ఆది అంటారు, సంవత్సరాది అని అంటాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఒక చెప్తుంటే వింటున్నాము. సామాన్య ప్రజలందరినీ కూడా ఈ మీడియా ద్వారా జ్యోతిష పండితులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, డిబేట్లు పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరం పరాభవానామ సంవత్సరం అంటే అందరికీ పరాభవాలు, అవమానాలు, యుద్ధాలు, ఇంకా రకరకాల జ్యోతిష్య శాస్త్ర పరమార్థము మనం బాధలో ఉంటే మనకు వెలుతురుని చూపించడానికి భగవంతుడు ఇచ్చారు. కానీ దౌర్భాగ్యము ఈరోజు ఆ జ్యోతిష పండితులు డిబేట్లు పెట్టించి సామాన్యులందరికీ కూడా భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఒక బాధాకర విషయం. ఈ పరాభవము అంటే ఏమి? ఈ పరాభవ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఈరోజే వచ్చిందా? ప్రభవ విభవ అని ఇవన్నీ కూడా 60 సంవత్సరాల సర్కిల్ అన్నమాట. ఇలా జరుగుతూనే ఉంటుంది కాలచక్రం. పరాభవ అంటే ఏమిటి అంటే అసలు జరిగినటువంటి సంవత్సరము పరావసునామ సంవత్సరం, ఇది విశ్వావసునామ సంవత్సరం. దీన్ని ఇప్పుడు కొత్తదాన్ని పరావసునామ సంవత్సరం అంటారు. దీన్నే పరాభవ అని కూడా పిలుస్తారు. కానీ పరావసు అనే పేరే చెప్తారు ఎవరు, అంతా పరాభవ పరాభవ పరాభవ. ఏమిటి పరాభవము? పరాభవము ఏమి అంటే యద్భావం తద్భవతి, చూసేవాడి యొక్క భావన బట్టి ఆ యొక్క అనుభూతి కలుగుతుంది. మనకి పెద్దలు చెప్తారు, అంటే ఈ యొక్క మంచికి ఇది చేసేటటువంటి చెడుకు పరాభవం కలుగుతుంది, మంచి వారికి ఇబ్బంది కలిగించి చెడ్డవారికి పరాభవం కలుగుతుంది అని ఈ విధంగా కూడా మనం దాన్ని అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి మనకి నవనాయకుల్లో బృహస్పతి గారు గురువు రాజుగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఈ సంవత్సరం కాస్త ప్రయత్నం చేస్తే మన బుద్ధి ప్రచోదితమై భగవంతుడి పాదాల మీద అభివృద్ధి కలగడానికి మంచి కాలం అన్నమాట. బుద్ధిలో బృహస్పతి అంటారు కదా, ఆయన అనుగ్రహంతో బుద్ధి మంచిగా పనిచేస్తుంది. ఇక ఆ నవనాయకుల్లో మంత్రిగా ఉన్నవాడెవరు? బుధుడు. ఆయన మనము అంగారకుడు, రకరకాల పేర్లు ఉంటాయి అన్నమాట. ఈ మంగళుడు చాలా సాహసము, చాలా వీర్యం కలిగినటువంటి వాడు. భూమాపుత్రుడు, ధరణి గర్భస్తంభోడు అంటారు. అయితే మరి ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాయి కానీ యుద్ధాలు గల్ఫ్ కంట్రీస్ నుంచి అంటాం. మన ఋషి ధర్మంలో యుద్ధము అనేది కొత్తది కాదు. లేదు, ఆయన బాహ్య యుద్ధాలు కాదురా, మన లోపల ప్రతిక్షణము అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ యొక్క మనసుకి ఇంద్రియాలకు యుద్ధం జరిగింది. సరే, మనసు చెప్పింది ఇంద్రియాలు చెయ్యి, ఇంద్రియాలు చెప్తే మనసు. సరే, ఈ మనసు బుద్ధి, మనసు ఇంద్రియాలు అంటే మన బుద్ధి మాటేనా. ఇట్లా ఒకదానితో ఒకటి అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన లోపల. ఇక వైదిక పరిభాషలో చూస్తే మన శరీరంలో మనకి అనారోగ్యాన్ని చేకూర్చేటువంటి బ్యాక్టీరియాస్, వైరస్, క్రిమి కీటకాలు ఇవన్నీ